పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి రాజకీయంగా వివాదాలకు దారితీస్తుంది. ఈ నెల 8వ తేదీన భీమవరం మార్కెట్ యార్డ్ ను ఎస్టీ మహిళకు కేటాయిస్తూ కలెక్టర్ జీవో జారీ చేశారని, అనంతరం అదే రోజు మధ్యాహ్నం నుండి మరో జీవోని విడుదల చేస్తూ భీమవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని జనరల్ మహిళకు కేటాయిస్తూ కలెక్టర్ జీవో విడుదల చేశారని ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకులు పెండ్ర వీరన్న అన్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ నాయకులు భీమవరం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ముందుగా విడుదల చేసిన జీవో ప్రకారం ఎస్టీ మహిళకే భీమవరం మార్కెట్ యార్డ్ ను కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకుంటే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందించారు. భీమవరం కలెక్టర్ గారిని కలిసి ఎస్టీలు జరుగుతున్నటువంటి అన్యాయం మీద, ఎస్టీ వర్గాలు జరుగుతున్నటువంటి అన్యాయం మీద వినతి పత్రం ఇవ్వడం కోసం ఎస్టీ వర్గాలుగా ఉన్నటువంటి ఇరుకుల, యానాది, చెంచు ఇలాంటి సామాజిక వర్గాలు అందరూ కూడా ఆ సంఘాలన్నీ కూడా రావటం జరిగింది. దానికి సంచార జాతుల సంఘం పక్కన మేము పూర్తిగా మద్దతు ఇస్తూ, ప్రధానంగా ఒక విషయాన్ని మనం గమనించాలి. గత ప్రభుత్వంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండబడే ఏఎంసీ చైర్మన్ పదవుల్ని ఎస్టీలకి కేటాయించి పాలకొల్లులో ఉన్నటువంటి ఏఎంసీ చైర్మన్గా ఒక ఇరుకుల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఆ రోజు చైర్మన్గా అనౌన్స్ చేయడం జరిగింది. సామాజిక న్యాయంతో ఆ రోజు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవటం జరిగింది. కానీ ఇటీవల కాలంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవుల్ని కలెక్టర్ గారు ఒక జీవోని ఇష్యూ చేయడం జరిగింది. 8వ తారీఖు 7/2025 భీమవరం ఎస్టీ మార్కెట్ యార్డ్ చైర్మన్ని ఎస్టీ సామాజిక వర్గానికి ఎస్టీ లేడీకి కేటాయిస్తూ ఒక జీవో ఇవ్వటం జరిగింది. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు జిల్లాకు సంబంధించినటువంటి మార్కెట్ యార్డ్ కమిటీకి సంబంధించిన అధికారులందరూ కూడా ఈ జీవోని ఇవ్వటం జరిగింది. ఇదేదో తయారు చేసినటువంటి జీవోనో లేకపోతే ఏదో కావాలని సృష్టించినటువంటి జీవో కాదు. వెంటనే అదే తారీఖు మీద మళ్ళా ఇంకో జీవో ఇవ్వటం జరిగింది. సేమ్ అదే జీవో, కింద ఉన్నటువంటి లిస్టు మాత్రమే మారింది. భీమవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఓసీ లేడీ కేటాయించడం జరిగింది. ఇది సమాజం ఒక్కసారి ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉంది. సమాజంలో అనేటువంటి వర్గాలు కానీ, కూటమి పాలన ప్రభుత్వం కానీ, అధికార యంత్రాంగం కూడా దీని మీద ఆలోచించాలి. ఇది ఎక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం, బాధాకరం కదా. భారత రాజ్యాంగంలో ఎస్టీలకి సెపరేట్ కేటగిరీ ఏర్పాటు చేసి సెపరేట్గా వాళ్ళకి రిజర్వేషన్ కేటాయిస్తే దాన్ని ఈరోజు తొంగలో తొక్కి కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ప్రలోభంతో వారు పెట్టే ఇబ్బంది ద్వారా ఇవాళ జిల్లా యంత్రాంగం ఈ చర్యలు తీసుకోవటం అనేది ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధమని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాయి. మేము ఎస్టీ తెగకు సంబంధించిన ఇరుకుల, యానాది, సంచార, కోయ సామాజిక వర్గం అంతా కూడా పెండ్ర వీరన్న గారు ఆధ్వర్యంలో మేము ఇక్కడికి రావడం జరిగింది. మాకు జరిగిన అన్యాయాన్ని ఇక్కడ కలెక్టర్ గారికి వినతి పత్రం ద్వారా ఇవ్వాలని, మా యొక్క బాధలు అన్నీ ఆవిడికి చెప్పుకుని మా యొక్క హక్కులన్నీ సాధించుకోవాలని మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు అయినా సరే, శ్రీమతి ఇందిరాగాంధీ దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి, రామారావు దగ్గర నుంచి, వార్డు కౌన్సిలర్ దాకా కూడా ప్రతి నాయకుడు బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలకి మేము ఎంతో పడతాం, ఎంతో చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి నాయకులే తప్పితే మాకు వచ్చిన అవకాశాలని మమ్మల్ని ఏ రకంగా వెనకదారిని దొంగలో తొక్కాలనేది చూస్తున్నారో ఈ జీవోల ద్వారా, ఈ లెటర్ల ద్వారా అందరికీ అర్థమవుతుంది. మేము కూడా ఇక్కడ చదువుకోవటం, మేము కూడా ఉన్నత విద్యలో అభ్యసించడం, మాకు కూడా నాగరికత అద్భుతం ఒక ఏజెన్సీ ఏరియాలోనే కాకుండా లేని ఏరియాల్లో కూడా మేము మీతో పాటు ఉన్నత వర్గాలతో పాటు వాళ్ళు ఎలా జీవిస్తున్నారు మేము అలా జీవించాలని కోరికతోటి వాళ్ళతో సమానంగా నిజాయితీగా ఉంటూ వాళ్ళతో సమానంగా మాకు భీమవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ లేడీకి కేటాయించడం జరిగింది కలెక్టర్ గారి ద్వారా. అదే రోజు
సాయంత్రం మళ్ళీ ఓసీ ఉమెన్స్కి కేటాయించినట్టుగా లెటర్ తయారైంది. ఈ అన్యాయాన్ని మేము కలెక్టర్ గారి ద్వారా తెలియపరుచుకుంటూ మాకు జరిగిన అన్యాయాన్ని నివృత్తి చేసుకుని మా హక్కును మేము సాధించుకోవడానికి ఇక్కడ కలెక్టర్ గారి ద్వారా లెటర్ ద్వారా ఇచ్చి మేము సాధించుకోవడానికి ఇక్కడికి మేము అంతా ఏకదాటిగా వచ్చి రావడం జరిగింది. అల్లూరి విప్లవ స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కుముదవల్లిలోని శ్రీ వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయ చైర్మన్ భూపతిరాజు శ్రీనివాసరాజు అన్నారు. పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామంలో కందుకూరి వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయంలో సోమవారం మోగల్లు అల్లూరి స్మారక సంస్థ సౌజన్యంతో అల్లూరి చిత్రపటాన్ని అందించారు. శ్రీనివాసరాజు మాట్లాడుతూ తెలుగు జాతి పౌరుషానికి ప్రతీకగా నిలిచిన అల్లూరి పోరాట స్ఫూర్తిని అణగారిన వర్గాలకు అండగా నిలిచే తత్వాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. గ్రంథాలయ కార్యదర్శి భూపతిరాజు నాగేంద్ర వర్మ, పాలకోడేరు మండలం బీజేపీ అధ్యక్షులు బుద్దరాజు బలరామరాజులు మాట్లాడుతూ అల్లూరి నడిపించిన సాయుధ పోరాటం స్వాతంత్ర సంగ్రామంలో చరిత్ర సృష్టించిందని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ మోగల్లు అల్లూరి స్మారక సంస్థ సభ్యులు ఈ గ్రంథాలయంలో అల్లూరి చిత్రపటాన్ని ఏర్పాటు చేశారని 37 స్కూల్స్ గ్రంథాలయాల్లో అల్లూరి చిత్రపటాలను అందిస్తామని అన్నారు. అనంతరం విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు బలరామకృష్ణరాజు, జడ్పీ హైస్కూల్ హెచ్ఎం జీవరత్నం, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. స్వాతంత్రోద్యమంలో మహోన్నత ఉద్యమాలు చేశాయి. గ్రామాన మహాత్మా గాంధీ పిలుపుతోటి ఉవ్వెత్తున ప్రాణ ధన ఆస్తి నష్టం పట్టుకుని స్వాతంత్ర జన్మ హక్కు అంటూ చేసినటువంటి స్వాతంత్ర పోరాటంలో మరి ముఖ్యంగా పాలకోడేరు మండలం చాలా గొప్పగా పనిచేసింది. మరి వాళ్ళు చెప్పుకోవాలంటే ఆ మహానుభావుడు కోడవల్లి భూపతిరాజు తిరుపతిరాజు గారు కందుకూరి ఆశయంతో ఇక్కడ గ్రంథాలయం నిలిపిన మహానుభావుడు. అలాగే ఇక్కడ వేండ్ర సుభదాతరాజు గారు, దండు నారాయణరాజు గారు, దంచులూరు నారాయణరాజు గారు, అలా వీళ్ళందరూ కూడా పాలకోడేరు మండలం వారే. అంటే భీమవరం అంతా కాదని కాదు, వారందరూ కలిసి స్వాతంత్రోద్యమంలో క్విట్ ఇండియా కానీ పనులు కానీ ఇవన్నీ చేయడం మహోన్నత కార్యక్రమాలు చేశారు. ఈ నేపథ్యంలో మరి విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారు ఎక్కడో పాండ్రంగిలో జన్మించి ఈ కోడవల్లి కోవాడ ఈ గ్రామాల్లో తిరిగి లోదన హై స్కూల్లో చదువుకోవడం జరిగింది. మరి ఆ విప్లవ జ్యోతి చేసినటువంటి ఉద్యమాలకి 128 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఆ మహానుభావుడు చరిత్ర చెప్పించుకోవడం కోసం మరి మోగల్లు గ్రామంలో అల్లూరి స్మారక సంస్థ అని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఇది మన చరిత్రకే చరిత్రది. అటువంటి ఆ సంస్థ వారు ప్రతి గ్రామంలోనూ ఈ అల్లూరి చిత్రపటాన్ని ఇవ్వాలని చెప్పేసి డిఎస్ రాజు గారు, మరి కోరుకోలు బాబు గారు, మరి ఇక్కడ భూపతిరాజు వర్మ గారు, ఇలా బలరామరాజు గారు, మా భూపతిరాజు శ్రీనిరాజు అంతా కూడా ఒక ఉద్యమంలా చేస్తున్నారు. ఎందుకంటే భావి తరాల్లో ఆయన చేసి విప్లవం తెలియజేయాలి, మన జాతీయ నాయకుల అన్నీ కూడా చరిత్రలు వాళ్ళకి తెలియజెప్పాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళ కుముదవల్లి కందుకూరి వీరేశలింగం కవి సమాజ గ్రంథాలయ ప్రాంగణంలో ఇవాళ వారి ఫోటో ఇక్కడ ఆవిష్కరణ చేయడం అనేది గొప్ప విషయం. ఇది ప్రతి పాఠశాలలో, ప్రతి గ్రంథాలయంలో, ప్రతి పంచాయతీ ఆఫీసులో కూడా పెట్టడానికి ఉద్యమం చేస్తున్నాం. ఇలాగే ప్రతి నాయకుడి ఫోటో కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేశభక్తిని మీరందరూ ప్రేరేపించిన ఉపాధ్యాయులారా, తల్లిదండ్రులు దేశభక్తిని నేర్పండి. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు ప్రధాన అనుచరులైన సత్యనారాయణరాజు అగ్గిదొర అంటారు ఆయన్ని. ఆ అగ్గి ద్వారా ఈ గ్రామం వాడిని గర్వంగా చెప్పుకుంటున్నాం. అటువంటి చరిత్ర ఉన్న గ్రామంలో ఈ చిత్రపటాన్ని ఇక్కడ పెట్టాం. అగ్గిదొర చిత్రపటాన్ని కూడా ఇక్కడ పెడతామని చెప్తున్నాం మేము. ఇటువంటి వారిని భావితరాలు తెలియజేసుకుంటూ మరి కుముదవల్లి హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, టీచర్స్కి ధన్యవాదాలు చేస్తున్నాం. మరి లైబ్రరీ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తాం. మన కుముదవల్లి గ్రామంలో భూపతిరాజు తిరుపతిరాజు గారు స్థాపించిన గ్రంథాలయంలో విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి చిత్రపటాన్ని గ్రంథాలయ అధ్యక్షులు శ్రీ భూపతిరాజు శ్రీనివాసరాజు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయం, ఇదే స్కూల్లో చదువుకుంటున్న పిల్లలు కూడా ఈరోజు ఈ కార్యక్రమం రావడం జరిగింది. ఈ చదువుకుని పిల్లలు అల్లూరి సీతారామరాజు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలను ఎదురుకు తీసుకెళ్తూ బాగా చదువుకుని ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. సంకటహర చతుర్థి సందర్భంగా భీమవరం గునుపూడిలోని శ్రీ విద్యా గణపతి స్వామి ఆలయంలోని జ్ఞాన సరస్వతి అమ్మవారిని సోమవారం శాకంబరీదేవిగా అలంకరించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి కుంకుమ పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో పూజ చేసి శాకంబరీదేవిగా అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని భీమవరం బీవీ రాజు వీరమ్మ పార్క్ నందు నిర్వహించిన సమావేశంలో ప్రకటించారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా డిఎన్ రాజు, ప్రధాన కార్యదర్శిగా షేక్ కాసిం, గౌరవ అధ్యక్షులుగా డి జానీ, జిల్లా అధ్యక్షునిగా బండారు వినోద్లు నియమితులయ్యారు. వీరితో పాటు రాష్ట్ర అసోసియేషన్లో సాల్మన్ రాజు, ఎస్ఎస్ సయ్యద్ భాజీ, మూర్తి, కోరాడ శ్రీను, కట్టా శ్రీను, త్రిమూర్తులు, జీవన్, రామకృష్ణ, విజయ్, లీగల్ సెల్ చైర్మన్ గా ఇంజేటి వెంకటేశ్వర్లు, కన్వీనర్ గా బొల్లా శ్రీను, కోడే రాజు నియమితులయ్యారు. జిల్లా కమిటీలో దాసి వరప్రసాద్, కంకటాల శివ, రమేష్, కుబేంద్ర, ఆర్కే షేక్ హాజీలతో పాటు పట్టణ అధ్యక్షునిగా కొక్కిరి చిట్టిబాబులు నియమితులయ్యారు. అనంతరం రాష్ట్ర నూతన అధ్యక్ష కార్యదర్శులు డిఎన్ రాజు, షేక్ కాసిం, జిల్లా అధ్యక్షులు బండారు వినోద్లను సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మిస్టర్ భీమవరం బాడీ బిల్డింగ్, ఫిజిక్ మోడలింగ్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ట్రోఫీలను, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణరాజు, కార్మూరి బాబు, షేక్ పాదుషా, అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల నుంచి బాడీ బిల్డింగ్ లోని చాలా ఆటుపోట్లు తట్టుకొని మరి ఈ విధంగా రావాల్సి వచ్చింది. మరి ఈరోజు మరి ప్రతి 2 నెలలకు ఒక కాంపిటీషన్ పెట్టి కుర్రవాళ్ళు చెడు వ్యసనాలకి దూరంగా ఉండడానికి మనకి బాడీ బిల్డింగ్ అనే ఒక వెపన్ తోటి ముందుకు వెళ్తున్నాం. దానికి నాకు అన్ని విధాలుగా సహకరించిన నా తల్లిదండ్రులకి, నా ఫ్యామిలీకి, ఈ బాడీ బిల్డింగ్ కి నా కంటలో ప్రాణం ఉన్నంతసేపు నేను పోరాడతానని, అలాగే నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని, నా 3 జిమ్ల నుంచి ఇంతమంది 40 మందిని ఛాంపియన్స్ చేశాను, అలాగే ఇంకా ఛాంపియన్స్ చేస్తానని తెలియజేస్తూ, ఈరోజు ఎన్నికైన వినోద్ గారు మంచి మనసున్న వ్యక్తి, స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేస్తారని ఎప్పుడు కూడా, అలాగే మనకు జిమ్లో కుర్రోళ్ళు కూడా ఎవరైనా ప్రోటీన్ కావాలన్నా కూడా ఎంతో మనసున్న వ్యక్తి కాబట్టి ఇలాంటి అసోసియేషన్లోని మరి ఈ విధంగా వర్క్ చేయడం చాలా నూతన కార్యవర్గంగా అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి డిఎన్ రాజు గారికి, అలాగే ప్రధాన కార్యదర్శిగా మరి 25 సంవత్సరాల పైగా బాడీ బిల్డింగ్ రంగంలో ఎంతో మందికి తరబీదునిచ్చినటువంటి షేక్ కాసింకి, అలాగే రాష్ట్ర కమిటీలో అనేక జిల్లాల నుంచి విచ్చేసినటువంటి ఆ కమిటీ సభ్యులకు, అలాగే జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి బండారు వినోద్ గారికి, అలాగే రాష్ట్రం అంతా కూడా అనేక జిల్లాల్లో, అనేక పట్టణాల్లో ఈ బాడీ బిల్డింగ్ క్రీడని ఇంకా ఉత్తేజపరుస్తూ యువకులకి ఇవాళ చెడు మార్గాలు పడుతున్నారు. చాలామంది ఈ డ్రగ్స్ అని, మత్తు పదార్థాలు అని చెప్పేసి యువత పెడదామని పడుతున్నారు. అటువంటి తరుణంలో వాళ్ళందరినీ కూడా ఈ బాడీ బిల్డింగ్ రంగం వైపు తీసుకొచ్చి మరి మంచి క్రమశిక్షణతో పాటు మరి దేహదారుఢ్యం, అలాగే శరీర సౌష్ఠవంతో పాటు మంచి ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి క్రీడ ఏదైనా ఉందంటే బాడీ బిల్డింగ్. మరి భీమవరంలో అనేక మంది బాడీ బిల్డర్లు పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు, యువకులకు షేక్ కాసిం తరబీదుని ఇచ్చి డైట్ కూడా ఇటువంటి స్పాన్సర్లు చాలామంది పేర్లు చెప్పాడు. వాళ్ళంతా కూడా వెనకాల ఉండి ఎప్పటికప్పుడు స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ప్రతిభకు పట్టం కట్టడం సామాజిక బాధ్యత అని, ప్రతిభకు పేదరికం అడ్డు రాకూడదని 16 వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వడుపు గోపి, బొండా శ్రీరాములు అన్నారు.
ట్రిపుల్ సీటు సాధించిన విద్యార్థికి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సోమవారం ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని భీమవరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిభావంతులను ప్రోత్సహించడం మంచి కార్యక్రమమని, ఇటువంటి విద్యార్థులకు దాతల సహకారం ఎంతో అవసరమని, తమ అసోసియేషన్ ద్వారా కూడా సహకారం అందిస్తామని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఇడుపులపాయలోని కళాశాలలో ట్రిపుల్ సీటు సాధించిన విద్యార్థిని కె సాయి హరిణికి ప్రముఖ హిందీ అధ్యాపకురాలు, హిందీ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు సిస్టర్ భారతీ లక్ష్మి పేరిట వారి కుమారులు సిస్టర్ శ్రీహరి 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారని తెలియజేశారు. వారి తల్లి తనుజకు ఆర్థిక సహాయాన్ని అందించామని తెలిపారు. కార్యక్రమంలో ఇది ప్రథమంగా ఇది చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్య మీద ఆవిడకు ఉన్నటువంటి అభిమానం అంటే వాళ్ళ కుమారులు దాన్ని గుర్తించి ఈరోజు ఈ చిరు సత్కారం, చిరు కానుక 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి మన రంగసాయి గారు ఈ కార్యక్రమాన్ని ఎదురు తీసుకొచ్చి ఎంతో మందికి సర్వీస్ యాక్టివిటీసే కాకుండా వీళ్ళ ఆర్థిక సాయం కూడా చేసే కార్యక్రమాలు ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఆ పాప ట్రిపుల్ ఐటీ అంటే మామూలు విషయం కాదు. ట్రిపుల్ ఐటీలో మంచి మార్కులతో ఆవిడ సీట్ తెచ్చుకుంది. సుమారు 45,000 రూపాయలు ఫీజు ఆవిడ కట్టాలి. మిగతావి కూడా ఏదో రకంగా సమకూరుతాయి. మీరేమి కంగారు పడద్దు. పాపం బాగా చదివించండి. మంచి పొజిషన్లో పాప ఉండాలని, మీ ఇద్దరు పిల్లలు మంచి ఉన్నత స్థానంలో ఉండాలని, దేవాలయానికి కూడా మీరు మీ పిల్లలతో సర్వీస్ చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ ట్రిపుల్ ఐటీలో సాధించడం అనేది మన చక్కని ఎంతో విద్య ప్రతిభ కలిగిన వాళ్ళకి అటువంటి అవకాశం కలుగుతుంది. అటువంటి అవకాశం కలిగిన వారికి మరి విద్యను ప్రోత్సహించడం, విద్యాభివృద్ధి చేయించడం అనేది వాకర్స్ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం కాబట్టి దాని పూర్తి సహకారం రంగసాయి గారి ఆధ్వర్యంలో మా వాకర్స్ అసోసియేషన్ తరఫున మన వడుపు ఊపి కానీ మేము కానీ మేము చేసే కార్యక్రమానికి వారు చక్కని విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్న ఆశయం కాబట్టి వారి భవిష్యత్తులో ఇంకా మంచి వృద్ధులు రావాలని, ఆ సరస్వతి కటాక్షం ఉండాలని కోరుతున్నాం. ఈ 2024-25 సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. మరి అలాగే ట్రిపుల్ ఐటీలో అనేక మంది సీట్లు సాధించారు. వాళ్ళంతా కూడా ఆర్థికంగా మరి చాలా చిన్నవాళ్ళైనా కానీ ప్రతిభలో చాలా గొప్పవారు. ఈ ప్రతిభని గుర్తించి మరి భీమవరం పట్టణంలో చాలామంది వాళ్ళకి ఒక పారితోషికం అంటే ప్రజెంటేషన్లో ఇవ్వడం అనేది భీమవరంలో వచ్చినటువంటి ఒక విషయం. దానిలో భాగంగా మరి మన భీమవరంలో సిస్టర్ భారతీ లక్ష్మి గారని ఆవిడ మహోపాధ్యాయుని ఆవిడ తండ్రి పేర హిందీ విశ్వవిద్యాలయం పెట్టి కొన్ని వందల మందికి ఉచితంగా హిందీ శిక్షణ చెప్పినటువంటి మానవీయ మూర్తి ఉపాధ్యాయుని అంటే అర్థం ఆవిడ వాళ్ళ మనం చనిపోయారు. అయితే వాళ్ళ కుమారులంతా కలిసి ఏదైనా సమాజంలో మా తల్లిగారి పేరుగా కార్యక్రమం చేయాలి, విద్యాపరంగా చేయాలని చెప్తే ఇవాళ మేము మా అమ్మాయి కె తనుజ వారి కుమార్తె కె సాయి హరిణి మరి ట్రిపుల్ ఐటీలో ఇడుపులపాయలో సీట్ సంపాదించారు. ఇడుపులపాయ ఎక్కడి నుంచి వెళ్ళాలంటే 4,000 ఇబ్బంది అయినప్పటికీ కూడా పట్టువదల విక్రమార్కులాగా తల్లి సాక్రిఫైస్ చేసింది. మరి అమ్మాయి పెద్ద అమ్మాయి ఏమో ఇంజనీరింగ్ చదువుతుంది, ఈ అమ్మాయి ఐటీలోకి వచ్చింది. ఇద్దరికి కూడా మంచి మెరిట్లో వస్తున్నారు. మరి భారతీ లక్ష్మి గారి కుమారులకి ప్రత్యేకించి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ వాకర్స్ అసోసియేషన్ భీమవరంలో చాలా డైనమిక్ సర్వీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళంతా కలిసి యువకులు వాళ్ళ చేత ఈ కార్యక్రమాన్ని మేము చేయించాం. అమ్మాయి నువ్వు జాగ్రత్తగా చదివించమ్మా, మేమంతా వెనకాల ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోర్టు కేసుల్లో మధ్యవర్తిత్వంపై కక్షిదారులకు అవగాహన కల్పించేందుకు భీమవరం పట్టణంలో 1K వాక్ ర్యాలీ పాల్గొన్న భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి డాక్టర్ బి లక్ష్మీనారాయణ, ఇతర న్యాయమూర్తులు. పెదమిరం మిత్ర మెడికేర్ ఆసుపత్రిలో పోలీస్ సిబ్బందికి మాస్టర్ హెల్త్ చెకప్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ నయీం అస్మి. బొండా సుబ్బారావు 11వ వర్ధంతి సందర్భంగా భీమవరం త్యాగరాజ భవనంలో శ్రీనివాస రామానుజదాస్ చే ఆధ్యాత్మిక ప్రవచనాలు. భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం.